పుదీనా చట్నీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం సొంటి ముక్క, రుచికి సరిపడా ఎండు మిరపకాయలు, ఎల్లిపాయలు, మిరియాలు, కొంచెం జీలకర్ర. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నువ్వులను దోరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ధనియాలు, ఎండు మిరపకాయలు, సొంటి, మిరియాలు, అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో పుదీనా కూడా పచ్చి వాసన పోయేలాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిలోనే ఎల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని పోపు కోసం ప్యాన్లో ఇంకొంచెం నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోనే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిశ్రమంలో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిన దాన్ని పోపులో వేసుకుంటే పుదీనా చట్నీ తయారైపోయింది.